ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి దేవుడి సన్నిధి గురించి మనం చూసుకుంటాము. అది కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖం కలదు. మనము దేవుడి సన్నిధి గురించి మనం చూసుకుంటున్నామండి. దేవుడి సన్నిధి అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో. దేవుడి సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదండి. సంతోషం వేరే, సంపూర్ణ సంతోషం వేరండి. గొప్పవాడికి మహా గొప్పవాడికి తెల తేడా ఉందండి. అదేవిధంగా ఇక్కడ సంతోషం వేరే, సంపూర్ణ సంతోషంకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే సంపూర్ణ సంతోషం అంటే ఎక్కువ మితిలేని సంతోషం అనుకోవాలి. ఇక్కడ కొలతలేని సంతోషం దేవుడి సన్నిధిలో ఉందండి. దేవుడి సన్నిధిలో మనకు ఆనందం ఉందండి. దేవుడి సన్నిధిలో మనకు సంతోషం ఉంది. దేవుడి సన్నిధిలో మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడి సన్నిధిలో మనకు దేవుళ్ళు ఉన్నాయి. కాబట్టి దేవుడి సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అసలు దేవుడి సన్నిధి అనేది ఏందనేది మనం చూసుకున్నట్లయితే, దేవుడి సన్నిధి అని అంటే దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క సమక్షము, దేవుడు ఉన్న చోటు అనే అర్థం వస్తుంది. దేవుడు మనతో ఉన్నాడనే అనుభూతి, ఆయన పవిత్రమైన ఉనికిని తెలియజేస్తుంది. దేవుడు దరిదాపులో ఉండే ప్రశాంతతను ఇది సూచిస్తుంది. దేవుడు ఉనికి, దేవుడు సన్నిధి, దేవుడు మనతో ఉన్నాడనే అనే భావంతో మనం ప్రార్థన చేసేటప్పుడు, స్తుతించేప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడు మనతో ఉన్నాడనే భావంతో మనం స్తుతిస్తాం. అదేవిధంగా దేవుడు మనతో ఉన్నాడనే విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడి సన్నిధి మనతో ఉంది. దేవుడి సన్నిధి, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిని మనం అనుభవించాలి. దేవుడి సన్నిధి మనకు నిత్యము సంతోషం ఇస్తుంది, సంపూర్ణ సంతోషం ఇస్తుంది. కాబట్టి దేవుడి సన్నిధి మన గురించి మనం చూసుకుంటున్నాము. ఇప్పుడు దేవుడి సన్నిధిని ఎలా పొందుకోవాలనేది మనం చూసుకున్నట్లయితే, సమర్పణ జీవితం కలిగి ఉండాలి. హృదయపూర్వకంగా దేవునికి సమర్పించుకోవాలి. ఆరాధన మరియు స్తుతి ప్రార్థన చేసేటప్పుడు, దేవుని వాక్యము ధ్యానించినప్పుడు దేవుడి సన్నిధిని మనం పొందుకోవచ్చు. విశ్వాసము దేవుడు మనతో ఉన్నాడని నమ్మకంతో జీవించడం ద్వారా మనం దేవుని సన్నిధిని పొందుకుంటాం. దేవుని సన్నిధి కోరుకోవడం అంటే ఆయనను మన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిగా భావించడం. మనం ఎక్స్పీరియన్స్గా మనం చూసినట్లయితే, దేవుణ్ణి ఆరాధించడం వల్ల దేవుడు ఆసీనుడై మన దగ్గరికి వస్తాడండి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో దేవుడి సన్నిధిని కూడా మనం ఎక్కువగా అనుభవించవచ్చు. దేవుడి సన్నిధి గురించి మనం చూసుకున్నాము. దేవుడి సన్నిధి ఎలా పొందుకోవాలనేది మనం చూసుకున్నాము. ఇప్పుడు దేవుడి సన్నిధి ఎందుకు అవసరం అనేది కూడా మనం చూసుకుంటాము. దేవుడి సన్నిధి ఎందుకు అవసరం అంటే, దేవుడి సన్నిధి లేకపోతే మనకు విజయం రాదండి, ఆశీర్వాదాలు రావు, దీవెనలు రావు. కాబట్టి దేవుడి సన్నిధి ఉండడం వల్లే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి. దేవుడి సన్నిధిలో గడపడం, దేవుడి సన్నిధిలో ఉండడం మనకెంతో ఆశీర్వాదం. మార్గ నిర్దేశము మరియు జ్ఞాన జీవితము, నిర్ణయాలు, దేవుడు జ్ఞానము, నడిపింపు, ఇవన్నీ కూడా దేవుడి సన్నిధే మనం నడిపిస్తుందండి. ఆధ్యాత్మిక శక్తి, దేవుడి సన్నిధిలో పరిశుద్ధాత్మ శక్తి ఉద్భవిస్తుంది. అది అద్భుతాలను, స్వస్థతలను కలిగిస్తుంది. పాపం నుండి, భయం నుండి విడుదల, దేవుని ఉనికిని, మనకు పాపంపై విజయాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుడి సన్నిధి అనేది ఎందుకు అవసరం అంటే, మనకు పాపం నుండి, భయం నుండి విడుదల కలిగిస్తుంది. అదేవిధంగా శాంతి మరియు నెమ్మదిని
లోకంలో ఎవరు ఇవ్వలేని దేవుని సమాధానం దేవుని సన్నిధిలో మనకుంది. నిశ్చయంగా దేవుడు మనల్ని దేవుడి సన్నిధి ద్వారా మనం దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. దేవుడి సన్నిధిలో అన్నీ ఉన్నాయండి. దేవుడి సన్నిధి మనం పొందుకుంటే అన్నీ మనం పొందుకున్నట్లే. కాబట్టి దేవుడి సన్నిధి అనేది మనం చూసుకున్నాము. దేవుడి సన్నిధి ఎలా పొందుకోవాలని మనం చూసుకున్నాము. దేవుడి సన్నిధి ఎందుకు అవసరం అనేది మనం చూసుకున్నాము. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దేవుడి సన్నిధి యొక్క ముఖ్య ప్రయోజనాలు మనం చూసుకున్నట్టయితే దేవుడి సన్నిధి యొక్క ముఖ్య ప్రయోజనాలు నిజమైన శాంతి మరియు ఆదరణ, ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని నెమ్మదిని దేవుడి సన్నిధిలో మనకు దొరుకుతుందండి. కష్టాల్లోనూ తోడు దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉందంటే ఇంకేం కావాలి? కష్టాల్లో, ఇబ్బందుల్లో మనకు దేవుడి సన్నిధే ఇంపార్టెంట్ అండి. ఆశీర్వాదాలకి ప్రారంభం దేవుడి సన్నిధిలోనే ఉన్నాయండి. దేవుడి సన్నిధి లేకపోతే మనము బ్రతకలేమండి. దేవుడి సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా దేవుడి సన్నిధి లేకపోతే దేవుడిని అడుగుతున్నాడు మోషే. నిర్గమకాండము 33 అధ్యాయము 15 వచనంలో, అందుకు అతడు, నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే ఇక నుండి మమ్మను తోడుకొని పోకము అంటున్నాడు. దేవుడి సన్నిధికి ఎంత విలువిస్తున్నాడు చూడండి మోషే, ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నాడు. కాబట్టి మనం కూడా మోషే వలె దేవుడి సన్నిధి లేకపోతే మనం బయటికి వెళ్ళకూడదండి. దేవుడి సన్నిధి ఉంటేనే మనకు విజయం, దేవుడి సన్నిధి ఉంటేనే మనకు నెమ్మది, దేవుడి సన్నిధి ఉంటేనే మనకు సంతోషం, దేవుడి సన్నిధి ఉంటేనే మనకు ఆశీర్వాదాలు. కాబట్టి దేవుడి సన్నిధి అనేది ప్రాముఖ్యమైనది. దేవుడి సన్నిధి లేకపోతే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి లేదు. అదేవిధంగా దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉంటే విశ్రాంతి కలిగి ఉంటామండి. నిర్గమకాండము 33 అధ్యాయము 14 వచనంలో, అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేతును అని చెప్పాను. దేవుడిచ్చే విశ్రాంతి అండి, మనుషులు ఇచ్చే విశ్రాంతి కాదు. మనం రోజు పండుకుంటున్నాం, ఉదయాన్నంతా కష్టపడి నైట్ పండుకుంటున్నాం, ఆ విశ్రాంతి కాదండి ఇక్కడ మాట్లాడేది. దేవుడిచ్చే విశ్రాంతి. మనకు ఎక్కడైతే అలసిపోయి ఉన్నామో, ఉద్యోగంలో అలసిపోయి ఉన్నామో, ఆర్థికంగా అలసిపోయి ఉన్నామో, అదేవిధంగా కుటుంబంలో అలసిపోయి ఉన్నామా, దేవుడు మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. దేవుడు విశ్రాంతి అనేది అది ఆత్మీయ విశ్రాంతి అండి, శారీరక విశ్రాంతి కాదు. దేవుడు ఇచ్చే ఆ విశ్రాంతి ఆత్మీయమైన విశ్రాంతి. కాబట్టి దేవుడి సన్నిధిలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడి సన్నిధిని మనం పొందుకొని దేవుడు ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభునామములో కోరుతున్నాను. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, దయగల నాయన, కృపగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. మీ సన్నిధిలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి నాయన, దీవెనలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాల దీవెనలు పొందుకోవడానికి కృప చూపించండి. ఎవరైతే వాక్యం విన్నారో వాళ్ళందరినీ దీవించమని, ఆశ్రయించి కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.